హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు కంబిలీపుర అనేసి హౌస్కోట దగ్గర ఉన్న కాటేరమ్మ టెంపుల్ కి అయితే మనం వచ్చేసామండి. ఇది ఎక్కడా లేదండి, బెంగళూరుకి దగ్గరలో ఉన్న హౌస్కోట దగ్గర ఉన్న కంబిలాపుర అనేసి చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఓన్ వెహికల్స్ లో రావడానికి అయితే మేము డీటెయిల్స్ అనేది చూపించడం అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. రూట్ కూడా మీకు చూపిస్తామండి. ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మీరు డౌట్ పడాల్సిన పని లేదండి. అంత క్లియర్ గా మేము రూట్ చూపిస్తాము. చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్. ఎందుకంటే అండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ ఓన్ వెహికల్స్ లేకపోయినా గానీ ఇక్కడ కొత్తగా బస్సెస్ కూడా వేశారండి. దీనికి ముందు అయితే బస్సెస్ లేవు. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలి మేమైతే కోరుకుంటున్నామండి. మా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ అనేది చూసారంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బోర్డు హలాసహల్లి అనేసి ఉందండి. ఇక్కడ వచ్చి కర్ణాటకలో కాబట్టి కన్నడలో ఉందండి. మీకు తెలుగు కూడా ట్రాన్స్లేషన్ చేస్తాను. హలాసహల్లి మరియు దాసరహల్లి అనేసి బోర్డు ఉంటుంది. ఇక్కడ 2 టవర్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు హైవే అండి, తిరుపతి టు బెంగళూరు హైవే ఇది. ఈ హైవేలో మేము ఇక్కడ కోలార్ సైడ్ నుంచి వచ్చాము కాబట్టి మాకు ఇక్కడ దగ్గరగానే వస్తుందండి. మీరు బెంగళూరు సైడ్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మీకు అక్కడ సైడ్ ఇంకొక రోడ్ ఉంది. ఆ రోడ్ లో అయితే మీరు రావచ్చు. ఈ ఆంధ్ర నుంచి వెళ్లే వాళ్ళకైతే దగ్గర రోడ్ అండి కాబట్టి మీకు చూపిస్తాను. ఈ ఆర్చి దగ్గర లోపల దిగేసి ఒక 2 కిలోమీటర్స్ అలా వచ్చారంటే ఈ బ్రిడ్జ్ వస్తుందండి. ఓన్లీ సింగిల్ రోడ్ అండి. అంటే బాగానే ఉందండి రోడ్ అయితే, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా రావచ్చు. ఈ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి బ్రిడ్జ్ కింద దూరం మీరు మళ్ళీ వెంటనే రైట్ వేసుకోవాలండి. ఈ బ్రిడ్జ్ కింద ఇలా దూరాలండి. దూరేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ రైట్ తీసుకోండి. ఈ రైట్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కానీ ఈ బ్రిడ్జ్ హైవే పైన అయితే వెళ్ళకండి. హైవే పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ జర్నీ చేశాక హైవే పైకి వెళ్ళడానికి దారి అయితే ఉందండి. సో మీరు హైవే పైన అయితే ఎక్కొద్దండి. ఎందుకంటే మళ్ళా హైవే పైకి వెళ్ళారంటే హైవే పై నుంచి వెళ్ళేసి మళ్ళా మీరు యూటర్న్ ఎత్తుకుని మళ్ళీ కొంచెం రిటర్న్ అయితే రావాల్సి వస్తుంది. సో మీరు హైవే పైనకి వెళ్ళొద్దండి. ఇది కూడా హైవే రోడ్డు ఇక్కడ వచ్చి మిక్స్ అవుతుందండి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. స్ట్రైటే వెళ్ళాలండి. ఎక్కడైనా రైట్ లెఫ్ట్ ఎక్కడైనా తీసుకోకండి. మీరు స్ట్రైట్ ఒకే రోడ్ వెళ్ళారంటే మీ గమ్యాన్ని అయితే మీరు చేరుకోవచ్చండి. ఈ రూట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. కొత్తగా వచ్చే వాళ్ళకండి, తెలిసిన వాళ్ళైతే వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఇంకా తెలియని వాళ్ళు అయితే ఉంటారు కదండి. నేనైతే కొంచెం స్టార్టింగ్ లో అయితే కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి నాలాగా ఎవరు కానీ కన్ఫ్యూజ్ కాకూడదు, ఒకరిని అడగకూడదు అనే విధంగా నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. దానికోసం చెప్తున్నాము. తర్వాత ఇంకో బ్రిడ్జ్ వస్తుందండి. ఇక్కడ కూడా మీరు ఎక్కడ కానీ లెఫ్ట్ రైట్ తీసుకోకుండా స్ట్రైట్ ఒకే రోడ్ వెళ్ళిపోండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసారంటే మీరు 100% మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఓన్ వెహికల్స్ లో వెళ్లే వారికి నేను ఈ దారి చెప్తున్నానండి. మీరు ఓన్ వెహికల్స్ లేదు మేము ఆ టెంపుల్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏం భయపడాల్సిన పని అయితే లేదండి. ఇప్పుడు రీసెంట్ గా అయితే బస్సెస్ అనేది స్టార్ట్ చేసి డైరెక్ట్ టెంపుల్ కి వెళ్తుందండి. ఎవరిని అడగాల్సిన పని లేదు. హొస్కోట బస్ స్టాండ్ కి వెళ్లి హొస్కోట నుంచి డైరెక్ట్ బస్సు కంబిలాపుర కాటేరమ్మ టెంపుల్ కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఫుల్ గా ఉన్నాయండి. 1, 2 కాదు, ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి మీరు లెఫ్ట్ వేసుకున్నారంటే కంబిలాపూర్ ఇదేనండి. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ అలా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, అది కూడా చూపిస్తామండి. ఈ ఊరు దాటిన తర్వాత 1 కిలోమీటర్ టెంపుల్ కండి. చాలా అంటే చాలా అద్భుతమైన టెంపుల్. మీరు చూసుకోవచ్చు కంబిలాపూర్ అయితే మనము రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ టెంపుల్ కండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు ఏదన్నా కోరికలుంటే కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయండి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు 9 వారాలు అయితే వెళ్లాల్సి వస్తుంది. ఏదన్నా ఒక వారం స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ అదే వారం మీరు వెళ్ళొచ్చండి. ఒక రోజు 2 రోజులు మీకు ఇబ్బంది వచ్చి పోలేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదండి. కానీ 9 వీక్స్ 9 వారాలు అయితే మీరు కంప్లీట్ గా వెళ్ళండి. ఆ 9 వారాల్లోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. అంత మంచి టెంపుల్ అండి ఇది. నేనైతే వెళ్ళేసి వచ్చా, చాలా సార్లు అయితే వెళ్ళేసి వచ్చాను. ఇది మీకు చూసుకోవచ్చు. మా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి మా వీడియోస్ లో, మా ఛానల్లో. మేము ఇది రావడం అనేది 7th టైం అండి. అంటే 7వ వారం అయితే మేము వచ్చాము. చాలా సంతోషంగా ఉందండి. మంచి టెంపుల్. ఇక్కడ చూశారు కదండి, బస్సెస్
అవైలబుల్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఒక బస్సు మూవ్ అవుతుందో లేదో ఇంకో బస్సు రెడీగా ఉందండి టెంపుల్ నుంచి టౌన్కి వెళ్ళడానికి. అలా రావడానికి కూడా ఉందండి. ఇది ఎంట్రన్స్, అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళేదానికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ స్లిప్పర్ పెట్టుకోవడానికి మనకి పక్కలోనే స్లిప్పర్స్ కౌంటర్ కూడా ఉందండి. స్లిప్పర్స్ అక్కడ పెట్టేసి మీ లగేజ్ అయితే మీతో పాటు తీసుకెళ్ళిపోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనము హ్యాండ్ వాష్కి ఇలాంటివి అయితే వాటర్ ఉండింది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇక్కడ వాటర్కి. ఈ మధ్యన వాటర్ రావడం లేదు, అందుకే కొత్తగా బోర్ కూడా వేస్తా ఉన్నారు. మేము వెళ్ళే టైం చూసాము, టెంపుల్ వాళ్ళు అయితే బోర్ వేస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లో వచ్చి విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే ఉందండి. టెంపుల్, వినాయకుని టెంపుల్ చాలా అంటే చాలా మంచిగా పూజలు అయితే జరుగుతుంది అక్కడే. ఎవరు కూడా ఉంటారు, ప్రతిరోజు ఉంటారు. మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటే ఈ సీట్లు పెట్టారు కదండి, ఇదే అండి ఎంట్రన్స్. ఈ లోపలకి వెళ్ళి తర్వాత మళ్ళీ అటువైపు వెలుపలకి రావాలండి, ఎందుకంటే రష్ ఎక్కువ అవుతారని చెప్పేసి క్యూ లైన్ అనేది ఇక్కడ పెట్టేస్తారండి. అంటే మామూలు టైంలో అయితే అక్కడ ఓపెన్ చేస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కొంచెం జనాలు రద్దీగా ఉంటే ఇలా లోపలకి వదిలేస్తారు. మనం ఇలా లోపలకి వెళ్ళి మళ్ళీ టెంపుల్ లోపలకి అయితే ఎంట్రీ అవ్వచ్చండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ అనేది పెట్టారండి లోపల, అది కూడా మీకు చూపిస్తాను. ఎంత ప్రైజెస్ ఉంది, అమ్మవారి దర్శనానికి ఎటు వెళ్ళాలి, ఏమి నెక్స్ట్ ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రతి అమావాస్య రోజున మిరపకాయలతో హోమగుండం చేస్తారండి. మిరపకాయలతో, ఎండి మిరపకాయలతో అస్సలు ఘాటు రాదంట. అంటే నేను విన్నాను, వాళ్ళు చెప్పడము, కొంతమంది చెప్పారు. సో నేనైతే అమావాస్యకి అయితే ఇక్కడ రాలేదండి, ఎన్నిసార్లు వచ్చాం కానీ అమావాస్యకి రాలేదు. ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉంటారు, స్టే చేయడానికి మనం ఇక్కడే స్టే చేయాలి, ఈ హాల్లోనే. ఇబ్బంది అనిపిస్తుందేమో అనేసి సౌకర్యాల కోసం నేను రాలేదండి. పిల్లోళ్ళు అయితే ఉన్నారు కాబట్టి, పిల్లోళ్ళు లేకపోయింటే వచ్చిట్టామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కౌంటర్ అండి, ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి కౌంటర్. అంటే మొక్కు ఉంటుంది కదండి, వాళ్ళు మొక్కుబడి చెల్లించుకోవాలంటే కాయ తీసుకోవాలి. కాయ తీసుకొని ఇక్కడ మరిమాన్ ఉందండి, ఆ మరిమాన్ కూడా చూపిస్తాం. ఆ మరిమాన్ని 108 సార్లు మీరు మరిమాన్ని తిరగాలని, ఆ మరిమానికి కాయ కట్టేసుకోవాలి. ఆ కాయ తీసుకోవడానికి అక్కడ పెట్టిండే కౌంటర్ అండి. అది 150, 300, 500 ఇలా ఉందండి కౌంటర్ ప్రైస్ అయితే. మీరు ఏది కావాలంటే తీసుకొని సేమ్ ఏ కౌంటర్లోకి వెళ్ళినా సేమ్ కాయ వేస్తారండి. క్యూ లైన్ డిఫరెంట్ వస్తుంది అంతేనండి, వేరేం డిఫరెంట్ రాదు. కాయ అంతా ఒకటే. మీరు టైం ఎక్కువ మేము తీసుకోలేమని 500 తీసుకుంటే ఎవరు ఉండరు, వెళ్ళిపోవచ్చు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ సౌకర్యం అది. మాకు అవసరం లేదు కాయ ఏమి, మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్తామంటే కూడా 5 minutesలో వెళ్ళిపోవచ్చు అండి. పక్కనే కాయ కౌంటర్ పక్కలోనే మనకి క్యూ లైన్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళడానికి హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరంలా. ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోతుందండి. కాయ కట్టకుండా మనం ఇలా దర్శనం మాత్రం, అమ్మవారి దర్శనం మాత్రం చేసుకుంటామంటే, కాయ తీసుకోవాలంటే మాత్రమే లేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత కాయ కట్టేది ప్లేస్ కూడా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మరమాన్ అండి. మరమానికి 108 ప్రదర్శనలు అయితే చేయాలి. చుట్టేసి కాయి మరమానికి ఎక్కడో ఒక చోట ప్లేస్ చూసి కట్టేసేయండి. ఇలా 9 వారాలు చేశారంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు నమ్మి రావాలండి ఈ టెంపుల్కి, ఓకేనా? ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా ఛానల్లో మా వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ అయితే ఉంటుందండి, అక్కడ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయాలి మేమైతే కోరుకుంటున్నాం. మా ఛానల్ వీడియోస్ అన్నీ మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున.